జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న యువభేరి కార్యక్రమాలు బ్రహ్మాండంగా విజయవంతం అవుతూ ఉంటుంటే టీడీపీలో వణుకు పుడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏలూరులో యువకులందరూ కూడా ప్రత్యేక హోదా పట్ల తమకున్న అభిప్రాయాన్ని తెలియజేస్తే యువకులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళవద్దని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈరోజు ప్రత్యేక హోదా పట్ల కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పించాలి, ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రానికి చాలా లాభాలు కలుగుతాయి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పార్లమెంట్ సభ్యుల్ని అవసరమైతే రాజీనామా చేపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు, ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటున్న టీడీపీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఎంపీలను కూడా రాజీనామా చేపించి కేంద్ర ప్రభుత్వం పట్ల తమ నిరసనను తెలియజేస్తానికి ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది నిరసన తెలియజేస్తానికి వాడుకోవాల్సింది పోయి ఎమ్మెల్యేని రాజీనామా చేయమంటాం తెలుగుదేశం పార్టీ యొక్క రంగేంటో అర్థమవుతా ఉంది. ప్రత్యేక హోదా పట్ల తెలుగుదేశం పార్టీ యొక్క రంగేమిటో అర్థమవుతా ఉంది. గుంటూరులో దీక్ష చేస్తే గుంటూరులో చేయటం ఏమిటి, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాదు, దమ్ముంటే ఢిల్లీలో చేయమంటారు, కేంద్ర ప్రభుత్వం కదా చేయాల్సిందని చెప్పేసి. వాస్తవమే కేంద్ర ప్రభుత్వమే చేయాలి కదా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దాంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యులను రాజీనామా చేపిస్తామంటే ఎమ్మెల్యేని రాజీనామా చేయించమంటారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో మొట్టమొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా ప్రయత్నం చేశారండి? ఒకసారేమో ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పేసి దాన్ని నీరు గారుస్తానికి ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా ద్వారానే అన్నీ జరిగిపోవు, ఏమీ పెద్ద ఒరిగిపోదు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలియజేశారు. ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల్ని అణగదొక్కటానికి ముందస్తు అరెస్టులు చేసి ఉద్యమాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక ప్రైవేట్ బిల్లు రాజ్యసభలో అడ్మిట్ కాకపోతే సుజనా చౌదరి గారు సంతోషంతో కేరింతలు కొడతారు. మళ్ళీ అడుగుతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదంట. చట్టాన్ని రూపొందించేటప్పుడు మీరేమైనా సూచనలు చేశారని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీరు ఒక ప్రధాన ప్రతిపక్షం, ఆ రోజు మీరు ఏం సూచనలు చేశారు కేంద్ర ప్రభుత్వానికి, ఆ సూచనలో ఏం సాధించారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నేనే పెట్టించాను ప్రత్యేక హోదాని, నా వల్లే ప్రత్యేక హోదా సాధ్యమైందని చెప్పేసి చెప్పుకున్న వెంకయ్య నాయుడు గారు ఆఖరికి ప్రత్యేక హోదాని అగజానన స్థానాలతో పోల్చి తమ బుద్ధి బయట పెట్టుకున్నారు. ఆఖరికి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే కనీసం తన నోరు కూడా విప్పుకోకుండా అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఈరోజు మాట్లాడుతుందంటే ఇంతకంటే సిగ్గు అయిన విషయం ఇంకోటి ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు అడుగుతా ఉన్నారు ఎమ్మెల్యేని రాజీనామా చేయించమని. మీకు నిజంగా దమ్ముంటే మొత్తం అందరూ మీ శాసనసభ్యుల్ని మా శాసనసభ్యుల్ని రాజీనామా చేపిద్దాం, ఎన్నికలకు సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రజలకి ఏ రోజు అవకాశం వస్తుందా,
మిమ్మల్ని తొక్కి నార తీయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరిగిద్దనే గట్టి నమ్మకంతో మేము పోరాటం చేస్తూ ఉంటే, ప్రత్యేక హోదాని సాధించడం విఫలమైన మీరు, మీకు చేత కాకపోతే మాకు సహకరించాల్సింది పోయి ఈ విధంగా రాజకీయాలు చేయటం తగదని చెప్పేసి మనం చేస్తాను. నేను బోండా ఉమా గారికి ఒక చిన్న సలహా, మిమ్మల్ని ఒక బలిపశువుగా, ఒక పావుగా వాడుకుంటా ఉన్నారు. ఇది ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద బాధ్యత కలిగిన మీ మంత్రులతో సమాధానం ఇప్పించండి. మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి. మీరు ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన తర్వాత కనీసం నిరసన కూడా ప్రకటించుకోకుండా అర్ధరాత్రి పూట వాళ్ళు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఏంటంటే నేతి బీరకాయ. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ప్రత్యేక ప్యాకేజీలో కూడా అంతే ప్రత్యేకత ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆ ప్యాకేజీని అర్ధరాత్రి పూట ఆహ్వానించిన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో దీనికోసం కృషి చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల తమకేమన్నా వాటిని అమలు చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం కానీ నైతిక విలువ కానీ ఉంటే ఈ ప్రత్యేక హోదా కోసం మేము చేస్తున్న పోరాటానికి సహకరించండి. లేకపోతే మీ వంతు మీరు ప్రయత్నం చేసి కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించి ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే ఎమ్మెల్యేని రాజీనామా చేపిస్తూ వస్తుందని వారు భావించారా? ఒకవేళ అదే కనుక అయినట్లయితే రమ్మని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి అవసరమైతే పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేపిస్తాం మా నిరసన తెలియజేయడానికి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేసి కనుక చంద్రబాబు నాయుడు భావిస్తే చెప్పమని చెప్పండి. వాళ్ళే చెప్పాలి. వాళ్ళు ఫిరాయింపును ప్రోత్సహించి కనీసం ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా లేదు. ఇంకా మా ఎమ్మెల్యేలు రాజీనామా చేపిస్తే కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీ నడుపుకోవాలని చెప్పేసి బహుశా భావిస్తూ ఉండొచ్చు. ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు, తమకు ఇష్టం వచ్చినట్టు తాము నడుపుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పటికే ప్రత్యేక హోదా గురించి మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ చిత్తశుద్ధితో ఉందంటారు. ఒక పక్క ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ఆ శాసనసభ్యుల్ని సస్పెండ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి కొంతమంది జెడ్పీటీసీలు గన్నవరం కాన్స్టిట్యున్సీలో దుట్టా రామచంద్ర గారి నాయకత్వంలో జ్ఞానమణి వీళ్ళంతా కూడా ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ మీద కేసులు బనాయించారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. బోండా ఉమా గారు ప్రశ్నించారు, మీరు గుంటూరులో దీక్ష చేశారు, ఢిల్లీలో దీక్ష చేశారు, ఎప్పుడైనా ప్రధానమంత్రి ఇంటి ముందు దీక్ష చేశారా అని చెప్పేసి, ప్రధానమంత్రికి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆయనకి అసలు ఏమైనా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ధర్నా చేస్తానికి అవకాశం ఉండదు. కానీ మా వంతు మా చిత్తశుద్ధితో మేము ఢిల్లీలో దీక్ష చేశాం. ప్రధానమంత్రి గారికి అనేక సార్లు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కలవటమే కాకుండా రాతపూర్వకంగా కూడా రిక్వెస్ట్ చేశారు. బహుశా వాళ్ళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమడుతున్నారు ఏంటో తెలియదు, కానీ మేము రాతపూర్వకంగా కూడా ప్రధానమంత్రి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. 19/5/2014 ఇచ్చాం. అదేవిధంగా 30th March 2015 ఇచ్చాం. అదేవిధంగా 8th June 2015 ఇచ్చాం. ఈ రాష్ట్ర సమస్యల గురించి, అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా. ఆఖరికి 8th June 2015 ఈ దేశ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వటం జరిగింది. కావాలంటే తెలుసుకోమని చెప్పేసి ఉమా గారికి తెలియజేస్తాం.